ఎన్నిసార్లు అన్నయ్యకి ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అనే వస్తుంది. అసలు శ్రీశైలం ఊర్లో ఉన్నాడో లేక ఎక్కడ అడవుల్లో తిరుగుతున్నాడో. ప్రియా చూడమ్మా, అన్నయ్యకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అనే వస్తుంది. ఆయన గారికేమో మనకు ఫోన్ చేయాలన్న ధ్యాసే ఉండదు. ఇప్పుడు వాడు అంత అర్జెంట్ గా మనకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమిటి? అర్జెంట్ ఏం లేదమ్మా, మేం వరంగల్ కి బయలుదేరుతున్నాం, నువ్వు కూడా త్వరగా బయలుదేరి అక్కడికి వచ్చేయి అని చెప్పడానికి ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవడం లేదు. వస్తాడులేవే, నువ్వే వాడికి చెప్పక్కర్లేదు. పెళ్లి జరగబోయేది వాడికి. ఎగిరి గంతులేసుకుంటూ మరీ వస్తాడు. నీకున్నంత నమ్మకం నాకు లేదులే. శుభా శుభా నిన్నేరా? చెప్పు బాసు. బాడీ కదలడం లేదు కానీ చెవులు బాగానే వినపడుతున్నాయి. ఏంటో చెప్పు బాసు. మందు అయిపోయిందిరా. ఇంత రాత్రి అప్పుడు మందు ఎక్కడ దొరుకుతుంది బాసు? ఎందుకు దొరకదురా? అడిగేది ఎవరనుకుంటున్నావు? రమాక. నిన్నటి వరకు పులి బిడ్డవే, మరి ఈరోజు అది ఒక్క ఆడది మిమ్మల్ని ఒక వెంట్రుక ముక్కలాగా తీసి పడేసింది. ఇక ఊళ్ళో వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటారా? నన్ను ఎదిరించే ధైర్యం ఎవడికి ఉందరా ఈ ఊళ్ళో? నీ గురించి అసలు ఏమనుకుంటున్నారో తెలుసా? నీ కాబోయే పెళ్ళాన్ని నీ కళ్ళ ముందే హైదరాబాద్ నుంచి వచ్చిన కుర్రాడు లైన్ వేస్తూ ఉంటే రమాకాంత్ చక్క భజన చేస్తున్నాడా అంటున్నారు. నాకు కనుక కోపం వచ్చిందంటే ఒక్కొక్కడిని ముక్కల ముక్కల కింద నరికి కాకులకి గద్దలకి వడ్డిస్తాను. నన్నెందుకు రక్షించారు? నేను చచ్చిపోయి ఉంటే ఏ గొడవ ఉండేది కాదు, అందరూ సంతోషించేవారు. నా వల్ల ఎవ్వరికీ ఉపయోగం లేదు. నా వల్ల అందరికీ కష్టాలే గాని ఎవ్వరికి ఏ సుఖము లేకుండా పోయింది. దయచేసి నా మీద జాలి చూపించకండి. నా మీద ఎవరు జాలి చూపించినా వాళ్ళని కష్టాలు వెతుక్కుంటూ వస్తాయి. నా వల్ల మీ జీవితం నాశనం అయిపోతుంది. మీకేదైనా ఆపద కలగొచ్చు. నా దారి నన్ను వెళ్ళనివ్వండి. మీరు తలుపు తెరవద్దు. ఆ వచ్చిన వాళ్ళు రమాకాంత్ మనుషులై ఉంటారు. వాళ్లకు మీరు కనిపిస్తే మీ ప్రాణాలకి ముప్పొస్తుంది. అందుకని మీరు ఎక్కడైనా దాక్కోండి. తలుపు నేను తెరుస్తాను. ఒక్క నిమిషం. చావన్నది ఒకేసారి వస్తుంది. దానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి నిమిషం చావు గురించి భయపడుతూ బతకూడదు. కంగారు పడి తలుపు తెరిచి ఎవరో చూస్తాను. ప్లీజ్ డోంట్ వరీ, నేను సార్, మీ గురించి ఎవరో వచ్చి కింద కూర్చుని ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే చాలా మొరటుగా ఉన్నారు. వాళ్ళలో కొందరు లోకల్ గుండాలున్నారు. వాళ్ళు మీ గురించి అడగడం ఏంటి? ఆ విషయమే మీతో మాట్లాడాలి. ప్రస్తుతం మేము వెంటనే వాళ్ళ కంటపడకుండా వెళ్ళిపోవాలి, లేదంటే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు. సరే, అర్థమైంది. మీరు పని చేయండి, నాతో పాటు రండి. మనం కిచెన్లో నుంచి హోటల్ వెనకదారి గుండా వెళ్ళిపోవచ్చు. వాళ్ళు మిమ్మల్ని చూసే అవకాశమే ఉండదు. పదండి. ఒక్క నిమిషం, లగేజ్ తీసుకొస్తాం. సరే. సరిగ్గా చూడు. ఆ ఫోటోలోని మార్పు గమనించావా? ఇది నేనేదో ఊహించుకొని చెప్తున్నది కాదు బాలు.